గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లైఫ్ మనకి తిరిగి వస్తుంది అనే ఒక పెద్ద పిక్చర్ ముందు నరకం అనే విషయం మనం బహుశా చెప్పకూడదేమో ప్రేక్షకులకి. బట్ మై హోల్ పాయింట్ ఈస్ ఆ నరకాన్ని మీరు అనుభవించడం, ఆ విల్ పవర్ ఏంటి అని. ఇప్పుడు మీరు అన్నారు కదా, చెప్పకూడదు అన్నారు కదా. నార్మల్గా ఎవరైనా ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈజీ అని చెప్పలేము ఎవరికి. వీ విల్ టెల్ దెమ్ ఈ పాయింట్స్లో నువ్వు డేంజర్ జోన్స్ ఉంటాయి, ఇవి కాస్త కేర్ఫుల్గా ఉండి ఇవి దాటుకుని వెళ్ళిపోతే యూ విల్ రీచ్ ఎవరెస్ట్ అని చెప్పేస్తాం. ఐ థింక్ ఈ కీమోథెరపీస్లో కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి రియాలిటీ చెప్పడమే అవసరం. ఏం కాదు, వెళ్ళి కీమో చేయించేసుకోండి అన్న తర్వాత రోజు వాళ్ళకి వచ్చే నొప్పులు కానివ్వండి, హెయిర్ లాస్ ఇస్ వెరీ కామన్. మిగతా ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో నాకేమనిపిస్తుంది అంటే, మనం వాళ్ళని చక్కగా ప్రిపేర్ చేసి ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా నో ప్రాబ్లం, యూ విల్ సర్వైవ్ అని చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యం పుంజుకుంటారు. ఓకే నేను వెళ్తే. అదే మనం ఒక సర్ప్రైజ్ ఇచ్చేస్తే తర్వాత మనల్ని మామూలుగా అంటారు, ఏంటి ఏం కాదన్నారు, నాకు ఇంత ఇబ్బంది అవుతుందని. అది వాళ్ళని ఇంకొక థాట్లోకి తీసుకెళ్తుంది, నాకు క్యాన్సర్ తగ్గట్లేదేమో అందుకే ఇంత నొప్పి వస్తుందేమో. అట్లా కూడా ఉన్నారు మన దగ్గర. ఏ సైడ్ ఎఫెక్ట్స్ మీరు కాన్షియస్గా చూసారు? ఒకటి జుట్టు రాలడం. జుట్టు అసలు నథింగ్ అండి. అసలు చాలా మంది జుట్టు మీద ఫోకస్ చేస్తారు. ఐ ఫీల్ అసలు జుట్టు గురించి ఆలోచించనే వద్దు ఎవరు. మిగతావి హ్యాండిల్ చేయడమే ఇబ్బంది అనిపిస్తుంది మనకి. లైక్ అపిటైట్ ఉండదు, ఏం తింటున్నా మనకి ఏంటి అర్థం కాదు ఏం తింటున్నాము అనేసి. దాని తర్వాత బ్లిస్టర్స్ వచ్చేస్తాయండి. ఫస్ట్ 2 కీమోస్ చాలా మందికి ఇలా నోరు పూసినట్టు అయిపోయి ఇంకా మంచినీళ్ళు తాగడం కూడా ఇబ్బంది అనిపిస్తుంటుంది చాలా సార్లు అనమాట. నాకు ఫస్ట్ టైం అలా అయినప్పుడు అంటే కొన్ని అన్ఫర్గెట్టబుల్గా ఉంటాయి కదా మన లైఫ్లో. నేను పేరెంట్స్ కాల్ చేసినప్పుడు మా నాన్నగారు ఇన్ని కొబ్బరి బొండాలు తెచ్చి అక్కడ పెట్టేస్తే నేను నాన్న నేను ఇవి కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నా. దెన్ మా నాన్నగారికి హీ హ్యాడ్ టియర్స్ ఇన్ హిజ్ ఐస్. అమ్మ అంటే వాళ్ళకేంటి, పిల్లలు ఏం తినకుండా ఉన్నారు కదా, కొబ్బరి నీళ్ళు కూడా తాగలేని అంటుంది పిల్ల అనేసి ఆ ఎమోషన్ ఆయన కళ్ళల్లో నీళ్ళు చూసి అప్పుడు నేను ఏడ్చాను తప్పిస్తే, బట్ అదర్వైజ్ ఐ వాజ్ ఆల్ గుడ్. అట్లాంటి అవన్నీ టెంపరీ అండి, టెంపరీ. అండ్ ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి భయపడుతున్న ఆడవాళ్ళకి కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఉండి భయపడుతున్న ఆడవాళ్ళకి కానీ నేను చెప్పేది, హూ ఎవర్ హ్యాడ్ నార్మల్ డెలివరీ, దీస్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. దిస్ పెయిన్ వీ కెన్ బేర్. అంతేనా? అంతే. నార్మల్ డెలివరీ అయ్యే పెయిన్ ఇంకా ఎక్కువ. అంతే. ఆఫ్ కోర్స్ అది ఫర్ అ గ్రేట్ కాజ్. గ్రేట్ కాజ్. ఇది కూడా ఒక గ్రేటర్ కాజ్ టు హీల్ యువర్ సెల్ఫ్, క్యూర్ యువర్ సెల్ఫ్. ఎస్.